భారత రాజ్యాంగం వచ్చేసింది. మన సొంత రాజ్యాంగం కింద మనం అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ రాజ్యాంగం నేను అడుగుతున్న ముక్కుసూటిగా, విదేశాలలో చదువుకున్న మేధావుల ద్వారా ఈ రాజ్యాంగం వచ్చిందా, లేకుంటే హిమాలయాల్లో గురుకులాల్లో శ్లోకాలు మంత్రాలు నేర్చుకున్న పిలక పండితుల ద్వారా వచ్చిందా? ఇది మన దేశ మహర్షులందరూ వేద పండితులు కూర్చొని రాశారా ఈ రాజ్యాంగం? బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు అంటున్నాం. ఆయన కూడా ఎక్కడ విద్య అభ్యసించాడు? విదేశాలలోనే కదా. అంబేద్కర్ మహాశయుడినే కనుక విదేశాలకు పోనీయకుండా బాల్యము నుండి హిమాలయాల్లో గురుకులాల్లో కూర్చోబెట్టామనుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎక్కడికి ఫారిన్కు పంపలేదు చదువులకు. హిమాలయాల్లో పోయి గురుకులాల్లో చదువుకో బాబు, నువ్వు అస్పృశ్యుడిగా పుట్టినా నిన్ను ఒక్కడిని మేము చేర్చుకుంటున్నాం, గురువులు చెప్పి మహర్షులు చెప్పే శ్లోకాలు మంత్రాలు నేర్చుకోమని పంపితే ఆయన ఎప్పటికైనా ఈ రాజ్యాంగం రాయగలుగుతాడా? రాయలేడు. ఆయనకు అంత విశాలమైన మనోభావాలు ఎలాగొచ్చినాయి? అణిచివేత మీద తిరుగుబాటు చేశాడు, అణిచివేతను చూసి బాధపడ్డాడు. కానీ మనకి భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆయన ప్రపంచ దేశాల అగ్రదేశాల రాజ్యాంగాలన్నీ పరిశోధించాడు. ఆయన ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుకున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, నా దేశం అంతా ఇలాగా సర్వనాశనమైపోవడానికి కారణం మనుధర్మశాస్త్రము అని. మళ్ళీ వచ్చిన తర్వాత మనుధర్మశాస్త్రాన్ని పబ్లిక్గా కాల్చి నిప్పంటించి తగలబెట్టేశాడు. ఇది ఒక్కటి అసలు మా దేశాన్ని ఇలా తయారు చేసింది. కులాలుగా ఉపకులాలుగా విడగొట్టి ఒకళ్ళొకరు కలుసుకోకుండా, ఒకరేమో అగ్ర జాతి, ఒకడు చిన్న నిమ్న జాతి, నీచ జాతి అని ఇలా హెచ్చు తగ్గులు సృష్టించింది మనుధర్మశాస్త్రం. అందుకే జాతి ఒకటి కాలేదు, ఏకము కాలేకపోతుంది. జాతిని ఏకం చెయ్యాలి, మనుషులంతా ఏకం కావాలంటే మనుషుల్ని విభజిస్తున్న ఈ మనుధర్మశాస్త్రం తగలబెట్టేసేయాలని ఆయన fully educated about the world political social environment. అప్పుడు ఈ మనుధర్మశాస్త్రాన్ని కాల్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు అలాంటి జ్ఞానము లేనోళ్ళు, దళితులే కాషాయ జెండాలు మోస్తున్నారు. దళితులు ఊరు బయటికి వెళ్ళగొడితే వాళ్ళకి ఇది నచ్చింది మనుధర్మశాస్త్రం. ఏమైనా అర్థం ఉందా అసలు? పోరా, నువ్వు కుక్క కంటే అధ్వాన్నం, కుక్క మా వాకిట్లోకి వచ్చినా మేము మైలపడము, నువ్వు వస్తే మాదిగోడివి మాలోడు వస్తే మేము మైలపడతాం అంటుంటే అబ్బబ్బబ్బ ఏమి చెప్పారండి, జై కాషాయ జెండా అని పట్టుకుంటున్నాడు. వాడే పట్టుకోకూడదుగా. ఏంటంటే నేను కుక్క కంటే అధ్వాన్నమా, నువ్వు నీ జెండా నాకెందుకురా అనాలి కదా. ఎందుకు అనడం లేదు? వేరే బానిసత్వం కింద ఉన్నాడు వాడు.